క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ దివ్య సప్రసాద ఆరాధనకు ప్రేమతో మిమ్మందరినీ ఈ వేకువ జామున ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన ద్వారా దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించాలి అని, మీ అందరి యొక్క విశ్వాసాన్ని బలపరచాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ యొక్క ఆరాధనలో అందరము కలిసి ఆ దేవుని మహిమపరుచుకుందాం. మోకరించండి, ఆ గొప్ప దేవుని ఆరాధించుకుని మహిమపరుచుకుందాం. దావీదు కుమారా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. మీ సహోదరులారా, మత్తయి శుభవార్త 9వ అధ్యాయంలో 20వ వచనంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ యేసు ప్రభు అంగి అంచును పట్టుకోగానే ఆమెలో ఉన్నటువంటి వ్యాధి తొలగిపోయిందని దేవుని వాక్కు సెలవిస్తుంది. మనమందరం కూడా 2 చేతుల పైకి లేపి మన ముందున్నటువంటి యేసయ్య అంగి అంచును తాకుతూ ఆయన వస్త్రాన్ని తాకి, ప్రభా నాలో ఉన్న రోగాలను తొలగించండి, ప్రభా నాలో ఉన్న అన్ని సమస్యలు తొలగించండి, ప్రభా నాలో ఉన్న బలహీనతను తొలగించండి, ప్రభా నన్ను బలవంతుడిగా మార్చండి, ప్రభా ఆ గొప్ప దేవుని వేడుకుంటాం. అంగి అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు, అంగి అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు, అంగి అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు, అంగి అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను, నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా, అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత
పరచగను త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. స్తోత్రమయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 38 నుంచి మనం చూస్తూ ఉన్నాం. మరణించి 4 రోజులై కుళ్ళిపోయి వాసన వస్తున్నటువంటి లాజరును దేవుడు ఒకే ఒక్క మాటతో జీవముతో నింపాడు. ఒకే ఒక్క మాటతో మరణము నుండి జీవముతో లేపాడు. ప్రియ సహోదరులారా, మనలో ఉన్న వ్యాధుల నుండి దేవుడు గొప్పగా స్వస్థతనివ్వబోతూ ఉన్నాడు. గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. మన కుటుంబంలో అన్ని బంధకాలను విడుదలనివ్వబోతున్నాడు. విశ్వాసముతో దేవుని స్తుతించు, విశ్వాసముతో దేవుని అడుగు, విశ్వాసముతో దేవుని వైపు చూడు. నీ కుటుంబంలో ఉన్న పరిస్థితినే దేవుడు మార్చేయబోతున్నాడు. అన్ని సమస్యల నుండి విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. మరణించిన లాజరును జీవముతో లేపావు. మరణించిన లాజరును జీవముతో లేపావు. మరణించిన లాజరును జీవముతో లేపావు. మరణించిన లాజరును జీవముతో లేపావు. నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును. నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా. రావయ్యా యేసు రాజా. రావయ్యా యేసు రాజా. రావయ్యా యేసు రాజా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను. అందరూ రెండు చేతుల పైకి లేపి విశ్వాసముతో ఆ గొప్ప దేవుడు మనందరినీ కూడా తాకి స్వస్థపరచబోతున్నాడు. మనందరికి సంపూర్ణ విడుదలను ఇవ్వబోతున్నాడు. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. మన సకల పాపాల నుండి విడుదల ఇవ్వబోతున్నాడు. సకల రోగాల నుండి విడుదల ఇవ్వబోతున్నాడు. సకల విపత్తుల నుండి విడుదల ఇవ్వబోతున్నాడు. మన కుటుంబంలో ఉన్న భయంకరమైన పరిస్థితుల నుండి విడుదల ఇవ్వబోతున్నాడు. భయంకరమైనటువంటి వాతావరణం విడుదల ఇవ్వబోతున్నాడు. శాంతి సమాధానంతో నింపబోతున్నాడు. గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అద్భుత కార్యాలతో నింపబోతూ ఉన్నాడు. దుష్ట శక్తుల నుండి విడుదల ఇవ్వబోతున్నాడు. స్తుతించు. హల్లెలూయా 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 హల్లెలూయా. రావయ్యా యేసు రాజా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను. ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడెక్కడ నీ శరీరంలో బాధలు ఉన్నాయో, నొప్పి ఉందో, వేదన ఉందో, అక్కడ మీ కుడి చేతిని పెట్టండి. దేవుడు ఈ సమయంలో ఇప్పుడే ఆయన ఉన్నతమైన శక్తితో నేను అభిషేకిస్తూ ఉన్నాడు. యేసు నామములో ఈ వ్యాధులన్నీ తొలగిపోవును గాక. యేసు రక్తములు బిడ్డలందరూ కడగబడును గాక. చిన్నారి బిడ్డ మొదలు
వృద్ధుల వరకు ఎవరెవరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఏ అస్వస్థతతో బాధపడుతున్నారు ప్రభుకు సమర్పించు. ఈ సహోదరుల చాలా మంది భయంకరమైన జ్వరము నుండి, దగ్గు నుండి, జలుబు నుండి, కడుపు నొప్పుల నుండి, కాళ్ళ నొప్పుల నుండి, షుగర్ బీపీల నుండి, రకరకాల వ్యాధుల నుండి బాధపడుతూ ఉన్నారు. ఇండస్ట్రియల్ సమస్యల నుండి, అరుగుదల సమస్యల నుండి, గుండె సమస్యల నుండి, క్యాన్సర్ సమస్య నుండి, లంగ్స్ సమస్య నుండి, రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. యేసు నామములో ఈ వ్యాధులన్నీ తొలగిపోవును గాక. యేసు నామములో ఈ వ్యాధులన్నీ యేసు రక్తములో కడగబడును గాక. ఈ బిడ్డలకు సంపూర్ణ విడుదల కలుగును గాక. స్తుతించండి ప్రియ సహోదరులారా. ఎవరెవరైతే దుష్ట శక్తులతో, భయముతో బాధపడుతున్నారో, రకరకాల మానసిక శారీరక వ్యాధులతో బాధపడుతున్నారో, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ప్రభువుకు సమర్పించండి. ఉద్యోగం లేదని బాధపడుతున్నారేమో ప్రభువుకు సమర్పించండి. వివాహము కావటం లేదని బాధపడుతున్నారా ప్రభువుకు సమర్పించు. చదువు రావటం లేదని బాధపడుతున్నావా ప్రభువుకు సమర్పించు. ప్రియబిడ్డ, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మరణించి 4 రోజులైన వ్యక్తిని లేపిన దేవుడు నీ చిన్న సమస్యను కూడా తొలగిస్తూ ఉన్నాడు. విశ్వాసంతో ప్రార్థించు ప్రియబిడ్డ. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావా? ప్రతి ప్రయత్నం విఫలమైపోతుందా? యేసు నామములో దేవుడు నీకు త్వరలోనే ఇవ్వబోతున్నాడు. విశ్వాసముతో దేవుని స్తుతించు. భయంకరమైన రోగము ఎన్ని మందులు వాడినా తొలగటం లేదా? యేసు నామములో ఆ రోగాన్ని దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. విశ్వాసంతో ప్రార్థించు. శాంతి సమాధానం లేకుండా భార్యాభర్తల మధ్య గొడవలు, సమస్యలు, విడాకులు, రకరకాల కుటుంబ సమస్యలు, ల్యాండ్ సమస్యలు, విడాకుల సమస్యలు బాధపడుతున్నావా? యేసు నామములో నీకు గొప్ప విడుదల, సమాధానము లభించునుగాక. స్తుతించు ప్రియబిడ్డ. మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు, గొప్ప అభిషేకముతో నింపే దేవుడు, అన్ని రోగాలను విడుదలనిచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అందరూ కూడా మోకరించండి ప్రియబిడ్డలారా. ఇంకా ఏమైనా సమస్యలు నీలో ఉంటే, ఇంకా ఏమైనా బలహీనతలు నీలో ఉంటే వాటన్నిటి నుండి సంపూర్ణ విడుదల దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను, సమాధానముతోను, ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే, స్తుతి, స్తోత్రము, నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే, స్తుతి, స్తోత్రము, నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే, స్తుతి, స్తోత్రము, నమస్కారములు కలుగునుగాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. 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 ఆమేన్.